ఈ హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్ వరకు ఫిబొనాచిని డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత మనం 61.8 రీట్రేస్మెంట్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుందన్నమాట. సో ఇలాగ మనం T1, T2, T3 టార్గెట్స్ పెట్టుకొని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, మార్కెట్లో ఎప్పుడైతే ఒక పెద్ద కరెక్షన్ వస్తుందో అలాంటప్పుడు బై ఆన్ డిప్స్ అనే స్ట్రాటజీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు లోవర్ లెవెల్స్లో బై చేసుకొని హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయాలి అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. అయితే ఈ వీడియో ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే నిఫ్టీ యొక్క చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 వీక్లో 1000 పాయింట్స్ పడింది. అంటే క్లియర్గా ఒక కరెక్షన్ అనేది లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. అండ్ అలాగే ఆర్ఎస్ఐ ప్రకారం చూసినా కూడా బిలో 30 లెవెల్స్ అంటే ఓవర్ సోల్డ్ జోన్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి పాసిబుల్లీ 1 or 2 డేస్ తర్వాత మనకి ఇక్కడ మార్కెట్ ఫాల్ అనేది ఆగి తర్వాత అగైన్ కన్సాలిడేషన్లో ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది రావచ్చు. అందుకని స్వింగ్ ట్రేడింగ్ కోసం మనం మంచి స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వాటిని ఎలా ట్రేడ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ పడుతూ ఉన్నాయి, మరి దేన్ని కొనాలి అని అంటే మనం ఏవైతే స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయో అంటే రీసెంట్ ఫాల్ కంటే ముందు స్టాక్స్ క్లియర్గా అప్ ట్రెండ్లో ఉండాలి. జస్ట్ మార్కెట్ పడ్డది కాబట్టే ఈ స్టాక్స్ పడి ఉండాలి. మరి అలాంటి స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ వీడియోలో మనం చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మనం స్టాక్ స్కానింగ్ చార్టింక్ వెబ్సైట్లో చేస్తాం. అయితే చార్టింగ్ వెబ్సైట్లో మనం స్కాన్ చేస్తే చాలా స్టాక్స్ వస్తాయి, కానీ మరి అసలు ఏ స్టాక్ని ఏ లెవెల్లో బై చేయాలి అని తెలియడం కోసం ఫిబొనాచి సపోర్ట్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉంటూ ఈ మార్కెట్ కరెక్షన్ వల్ల పడి ఫిబొనాచి సపోర్ట్స్ దగ్గర రివర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం ఆ స్టాక్స్కి బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ అప్లై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి అని కనుక్కోవాలి అనుకుంటే మనం రకరకాల కండిషన్స్ వాడచ్చు. అందులో కొన్నిటి మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్టాక్ షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్లో ఉండాలి అని అంటే 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్లో కూడా అప్ ట్రెండ్లో ఉండాలి అని అంటే 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. సో ఇలాగా మనం ప్రైస్ని బట్టి ఒక స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా లేదా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ యొక్క స్ట్రెంత్ కూడా మనం తెలుసుకోవాలి. ఆర్ఎస్ఐ అబౌవ్ 50 ఉంది అని అంటే బయింగ్ స్ట్రెంత్ ఉంది అని మనం అనుకోవచ్చు. స్ట్రాంగ్ స్ట్రెంత్ కావాలి అని అనుకుంటే ఆర్ఎస్ఐ అబౌవ్ 65-70 లెవెల్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఆర్ఎస్ఐ అబౌవ్ 50 తీసుకుంటున్నాను. ఒకవేళ నెంబర్ ఆఫ్ స్టాక్స్ చాలా వచ్చాయి అని అనుకోండి, అప్పుడు దాన్ని నేను 65-70కి చేంజ్ చేస్తాను. నెక్స్ట్ స్టాక్స్ విత్ వాల్యూమ్ గ్రేటర్ దెన్ 10,000. జనరల్గా పెన్నీ స్టాక్స్లో పెద్దగా ఎవ్వరు ట్రేడ్ చేయక అవి లోవర్ సర్క్యూట్స్ అప్పర్ సర్క్యూట్స్ హిట్ అవుతూ ఉంటాయి. అసలు ఏ ట్రేడింగ్ జరగని షేర్స్లో కనుక మనం ట్రేడ్ చేస్తున్నాము అని అంటే అందులో స్ట్రక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే అట్లీస్ట్ దాని డైలీ వాల్యూమ్ ఒక 10,000 ఉండే విధంగా మనం చూసుకోవాలి. అండ్ పెన్నీ స్టాక్స్లో అసలు ట్రేడ్ చేయొద్దు. అందుకనే 50 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్కి పనికిరావు అన్న ఉద్దేశంతో నేను వాటిని ఇక్కడ యాడ్ చేయట్లేదు. అయితే మనం ఈ లాజిక్స్ని యూజ్ చేసి అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇలా స్కాన్ చేస్తే ఆబ్వియస్గా చాలా స్టాక్స్ వస్తాయి. అయితే మనకి ఈ వీడియో చూసిన తర్వాత ఓవర్ నైట్ చాలా టైం ఉంటుంది కాబట్టి మనం కూర్చొని వర్క్ చేసుకొని ఏ స్టాక్స్ అయితే మనకి కన్వీనియంట్గా పెరిగేటట్టుగా కనపడుతున్నాయో వాటిల్లో ట్రేడ్ చేసుకుంటే మంచిది. అయితే నేను బోనస్గా ఈ వీడియోలో ఇంకొక స్కాన్ కూడా చెప్పబోతున్నాను. జస్ట్ ఇక్కడ నేను పైన డిస్కస్ చేసిన 4 పాయింట్స్ కాకుండా ఎడిషనల్గా ఇంకొక పాయింట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పాయింట్ కూడా వీడియో ఎండ్లో చెప్తాను. సో వన్స్ మనం ఇలా స్టాక్ స్కానింగ్ చేస్తే మనకి చాలా స్టాక్స్ వస్తాయి కదా, అందులో నుంచి అసలు ఏ స్టాక్ని ఏ లెవెల్లో బై చేయాలి అని తెలుసుకోవడం కోసం ఫిబొనాచి సపోర్ట్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్టింగ్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో చార్టింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ స్కాన్లోకి వెళ్తున్నాను. సో మీకు క్లియర్గా కనిపించాలి అన్న ఉద్దేశంతో జూమ్ చేస్తున్నాను. సో క్రియేట్ స్కాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లోజింగ్ ప్రైస్ అనేది గ్రేటర్ దెన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనే కండిషన్ రాయాలి. సో ఫస్ట్ క్లోజ్ అనేది సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దెన్ కండిషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో గ్రేటర్ దెన్లో ఇక్కడ నెంబర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఈఎంఏ అని కనుక సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ వస్తుంది ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ అని. దీని మీద మీరు క్లిక్ చేశారు అని అంటే ఇక్కడ 20 డేస్ ఉంటుంది, బట్ దీన్ని మనం 50 డేస్ కింద మార్చుకోవాలి. నెక్స్ట్ అలాగే క్లోజ్ బేసిస్లో మనకి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన కూడా ఉండాలి. అందుకని క్లోజ్ గ్రేటర్ దెన్ అనే కండిషన్ తీసుకొని నెక్స్ట్ ఈ నెంబర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ అని టైప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ 20 వచ్చింది మళ్ళీ బై డిఫాల్ట్. దీన్ని మనం 200కి చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఆర్ఎస్ఐ కండిషన్ మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్ఎస్ఐ అని టైప్ చేస్తే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ మనకు వస్తుంది. గ్రేటర్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 50 తీసుకొని చూస్తాను. ఒకవేళ స్టాక్స్ కనుక చాలా ఎక్కువ నెంబర్లో వచ్చాయి అని అనుకుంటే అప్పుడు దీన్ని నేను చేంజ్ చేస్తాను. సో ఇక్కడ నెంబర్లోనే జస్ట్ 20 ఉన్నది బై డిఫాల్ట్, దాన్ని 50కి మార్చాను అనమాట. తర్వాత వాల్యూమ్ కండిషన్ మనం తీసుకోవాలి. సో వాల్యూమ్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని
గ్రేటర్ దెన్ కండిషన్ తీసుకొని నెంబర్లో 10,000 ఎంటర్ చేసుకోవాలి. సో ఒకవేళ మనకి చాలా ఎక్కువ స్టాక్స్ వస్తున్నాయి అనుకుంటే దీన్ని 20,000, 30,000, 1,00,000గా కూడా మనం మార్చుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకి క్లోజింగ్ ప్రైస్ కనుక అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దెన్ 50 ఉండాలి. సో ఎందుకంటే పెన్నీ స్టాక్స్ చేయకూడదు అన్న ఉద్దేశంతో గ్రేటర్ దెన్ 50 ఉన్న స్టాక్స్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి రన్ స్కాన్ చేసి చూస్తాను. వచ్చిన నెంబర్ ఆఫ్ స్టాక్స్ని బట్టి పైన ఉన్న కండిషన్స్ని మార్చుకుంటాను. సో ఇప్పుడు నేను కొంచెం కిందకి కనుక స్క్రోల్ చేసి చూస్తే మొత్తం 293 స్టాక్స్ వచ్చాయి. సో 293 స్టాక్స్ చూడడం ఒక రకంగా కష్టమే, కానీ యాక్చువల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఆల్రెడీ చాలా స్టాక్స్ పాజిటివ్లో ఉన్నాయి. బట్ మనకి బై ఆన్ డిప్స్ అంటే పడిపోతున్న స్టాక్స్ని బై చేయాలి అనుకుంటాం కదా, కాబట్టి ఈ పాజిటివ్లో ఉన్న స్టాక్స్ మనకు అవసరం లేదు, నెగిటివ్లో ఉన్న స్టాక్స్ కావాలి. అంటే పడుతున్న స్టాక్స్ మనకు కావాలి. అందుకోసమని నేను ఏమని రాసుకుంటున్నాను అని అంటే ఈరోజు క్లోజ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ డైలీ క్లోజ్ లోవర్ దెన్ అనే కండిషన్, లెస్ దెన్ కండిషన్ రాసుకుంటున్నాను. అండ్ ఈరోజు యొక్క ఓపెన్కి కింద ఉండాలన్నమాట. సో ఓపెన్ రాసి ఇప్పుడు రన్ స్కాన్ చేస్తున్నాను. సచ్ దట్ మనకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ తగ్గిపోతాయి. జస్ట్ 93 స్టాక్స్ వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. 93 అంటే ఒక రకంగా రీజనబుల్ నెంబరే. కాబట్టి ఈ స్టాక్స్లో మనకి బై ఆన్ డిప్స్ ఆపర్చునిటీ ఏ స్టాక్స్లో ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను రాసిన కండిషన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా మళ్ళీ వీడియోని రిపీట్లో చూస్తూ మీరు 1 by 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం రన్ స్కాన్ చేసిన తర్వాత నేను బాగా పడిపోయిన స్టాక్స్లో ట్రేడ్ చేయాలి, ఎక్కువ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అనుకుంటూ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 4th పేజ్కి వెళ్తున్నాను. బాగా పడిన స్టాక్స్ ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత నేను కొన్ని స్టాక్స్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ కంట్రోల్ పట్టుకుని ఒక్కొక్క స్టాక్ మీద క్లిక్ చేస్తూ ఉంటే మనకి ఆ స్టాక్కి సంబంధించిన చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే హింద్ రెక్టిఫైయర్స్ అనే స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేశాను. అయితే నేను ఇక్కడ చేస్తున్న అనాలిసిస్ ఏదైతే ఉందో ఒక స్టాక్ని బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు, జస్ట్ మనం ఎలాంటి స్టాక్స్ని ఎలాంటి టైంలో బై చేయాలి అన్న ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ స్టాక్ చార్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు యాక్చువల్గా ఇది అంతకుముందు ఒక రెసిస్టెన్స్ దాటి ఇప్పుడు పైకి వెళ్తూ ఉంది. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనకి చాలా పెద్ద అప్మూవ్ అనేది ఇలా వచ్చింది. సో ఇప్పుడు అందులో ప్రాఫిట్ బుకింగ్ అవుతూ స్టాక్ ప్రైజెస్ అనేవి పడుతూ ఉన్నాయి. సో ఇలా పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్లో అంటే 380 లెవెల్లో అంతకుముందు ప్రీవియస్ రెసిస్టెన్స్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున ఈ లెవెల్స్ దాకా పడ్డాయి అని అంటే మనం ఒక బై ఆన్ డిప్ ఆపర్చునిటీగా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఫ్యూచర్లో సపోర్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో. అండ్ అలాగే కేవలం సింగిల్ సపోర్ట్ కాకుండా మనం మేజర్గా ఇక్కడ ఫిబొనాచి లెవెల్స్ని డ్రా చేసుకుని మేజర్ సపోర్ట్స్ని కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్గా మీరు చార్టింగ్లో ఫిబొనాచి టూల్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ హై మీద ఒకసారి క్లిక్ చేయండి. పట్టుకొని దాన్ని డ్రాగ్ చేసి కింద లోవర్ లెవెల్కి ఇలా పెట్టండి. సో ఈ హయ్యెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్ వరకు ఫిబొనాచిని డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత మనం 61.8 రీట్రేస్మెంట్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుందన్నమాట. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 61.8 రీట్రేస్మెంట్ అనేది మనకి ఈ హైకి మ్యాచ్ అవుతుంది. కాబట్టి 394 అనేది ఈ పర్టికులర్ స్టాక్కి చాలా మంచి బై జోన్గా ఉంది. సో ఈ స్టాక్ని కనుక బై ఆన్ డిప్స్ చేయాలి అని అనుకుంటే 394కి అండ్ అలాగే 380కి మధ్యలో ఈ లెవెల్స్లో మనకు ఒక మంచి బయింగ్ జోన్ కనపడుతుంది. ఈ లెవెల్స్లో మనం దీన్ని బై చేసుకొని తర్వాత బౌన్స్ బ్యాక్ కోసం మనం వెయిట్ చేయొచ్చు. అండ్ యూజువల్గా ఈ 61.8% రీట్రేస్మెంట్ దగ్గర మనం బై చేస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ 38.2 రీట్రేస్మెంట్ ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ టార్గెట్ 23.6 అవుతుంది. అండ్ థర్డ్ టార్గెట్ 0% అవుతుంది. సో ఇలాగ మనం T1, T2, T3 టార్గెట్స్ పెట్టుకొని మనం ఈ స్టాక్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 61.8 రీట్రేస్మెంట్ దగ్గర కనుక మనం ఎంటర్ అయ్యాము అని అంటే మన స్టాప్ లాస్ వచ్చేసి 78.6 రీట్రేస్మెంట్ అవుతుందన్నమాట. సో స్టాప్ లాస్ 78.6 రీట్రేస్మెంట్ పెట్టుకుంటాము. టార్గెట్ 1 38.2 రీట్రేస్మెంట్, టార్గెట్ 2 23.6 రీట్రేస్మెంట్ అండ్ టార్గెట్ 3 0%. సో ఇలా మనం టార్గెట్స్ పెట్టుకొని ఈ లెవెల్లో 61.8 లెవెల్కి జస్ట్ టచ్ అయినప్పుడు లేదా కొంచెం కిందకి వచ్చినప్పుడు మనం బై చేసుకొని రిస్క్ రివార్డ్ చూసుకొని ట్రేడ్ చేసుకుంటే మంచిది. సో ఇందాక కనిపించిన లిస్ట్లో GKW అనే షేర్ ప్రైస్ కూడా నాకు ఇక్కడ కనపడుతుంది. కానీ ఇది క్లియర్గా అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ హిట్ అవుతుంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ నేను జనరల్గా అసలు ఎలాంటి అనాలిసిస్ చేయను. నెక్స్ట్ ఇలాగే స్కాన్ చేసిన స్టాక్స్లో మనకి ఈ ఆస్టర్ డిఎం అనే స్టాక్ కనపడుతుంది. అయితే యాక్చువల్గా ఈ ఆస్టర్ డిఎం అనేది క్లియర్గా ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉంది. ఎలాంటి అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ బ్రేక్అవుట్ కానీ
ఏవీ లేవు కాబట్టి ఈవెన్ దో స్టాక్ ప్రైజెస్ పడుతున్నా లేకపోతే పెరుగుతున్నా దీన్ని బ్రేక్అవుట్ రానంత వరకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లిమిటెడ్ అనే షేర్ యొక్క చార్ట్ని నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఇది మనకి ఇక్కడ పడినట్టుగా కనపడుతూ ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ అంతకుముందు ఈ లెవెల్లో ఒకసారి రెసిస్టెన్స్ తీసుకుంది. సో ఇక్కడ స్టాక్ ప్రైస్ అనేది పెరగడానికి ట్రై చేసింది, బట్ రివర్స్ అయి పడింది. కాబట్టి ఇది ఒక పాస్ట్ రెసిస్టెన్స్గా అనుకోవచ్చు, కానీ ఇప్పుడు అదే లెవెల్ మనకి ఫ్యూచర్లో సపోర్ట్ అవుతూ ఉంది. అయితే ఈ సపోర్ట్ ఫామ్ అవ్వడానికి మనకి ఇంకొక డబుల్ కన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఇలాగా లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్ దాకా ఇలాంటి అప్సైడ్ ర్యాలీ మనకు వచ్చింది. సో ఈ ర్యాలీకి సంబంధించిన ఫిబొనాచి లెవెల్స్ని కనుక నేను డ్రా చేసుకుంటే నాకు 61.8 రీట్రేస్మెంట్ అనేది 127.2 దగ్గర ఉంది. అండ్ దీని ద్వారా మనకి ఇది ఒక స్ట్రాంగ్ బయింగ్ జోన్ అవుతుంది. సో ఈ బయింగ్ జోన్లో బై ఆన్ డిప్స్ కాన్సెప్ట్లో ఫిబొనాచి 61.8 రీట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్స్ కోసం బై చేసుకుంటూ మన స్టాప్ లాస్ అనేది 78.2 రీట్రేస్మెంట్ దగ్గర పెట్టుకుని ఫస్ట్ టార్గెట్ 38.2 రీట్రేస్మెంట్ దగ్గర, సెకండ్ టార్గెట్ 23.6 దగ్గర, అండ్ అలాగే థర్డ్ టార్గెట్ 0% దగ్గర మనం పెట్టుకోవచ్చు. సో ఈ స్టాక్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఇది మనకి ఒక క్లియర్ బై జోన్లోనే కనపడుతూ ఉంది. ఈ స్టాక్కి మనకి స్టాప్ లాస్ అనేది 7% ఉంటే టార్గెట్ అనేది 14% వరకు ఉంది. సో అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ కోసం మనం స్కాన్ చేస్తే దాదాపు 93 స్టాక్స్ వచ్చాయి. సో 93 కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ స్టాక్స్ తగ్గించుకోవాలి అని అనుకుంటే మనం ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ యాడ్ చేసాము అని అంటే మనకి చాలా మంచి స్టాక్స్ స్కాన్ అవుతూ వస్తాయి. సో ఆ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పడుతున్నాయో అలాంటప్పుడు వాల్యూమ్స్ కనుక చాలా చిన్నవిగా ఉన్నాయి, పెద్దగా వాల్యూమ్స్ పెరగట్లేదు అని అంటే అలాంటప్పుడు ఆ స్టాక్ రివర్స్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని మనం ఇంకొక కండిషన్ ఏం రాసుకోవచ్చు అంటే ఈ రోజు యొక్క వాల్యూమ్ అనే కండిషన్ మనం తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కానర్లో వాల్యూమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని లెస్ దెన్ కండిషన్ మనం తీసుకోవాలి. సో దేనికంటే లెస్ దెన్ ఉండాలి అని అంటే మినిమం డ్యూరేషన్ వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ మినిమం డ్యూరేషన్ వాల్యూలో జస్ట్ లాస్ట్ 2 days యొక్క వాల్యూమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డైలీ అని కాకుండా 1 day ఎగో పెట్టుకోవాలన్నమాట. సో 1 day ఎగో నుంచి మినిమం 2 days యొక్క డైలీ వాల్యూమ్. ఇది ఒక రకంగా ఎక్స్ట్రాడినరీ కండిషన్ అనమాట. స్టాక్ ప్రైస్ పడుతున్నవి మనం చూస్తున్నాం అండ్ పడుతున్న వాల్యూమ్స్ పెద్దగా లేని స్టాక్స్ చూస్తున్నాం, కాబట్టి రివర్స్ అవ్వడానికి హై ప్రాబబిలిటీతో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ 2 days వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్ ఉండాలి, స్టాక్ ప్రైస్ పడుతూ ఉండాలి అండ్ మంచిగా ట్రేడ్ అవుతూ ఉండాలి, పెన్నీ స్టాక్ అవ్వకూడదు, అప్ ట్రెండ్లో ఉండాలి అన్న స్టాక్స్ కనుక మనం స్కాన్ చేసామనుకోండి. సో ఇందాక 93 ఆర్ సంథింగ్ ఉన్న స్టాక్స్ ఇప్పుడు 43 వచ్చాయి. సో చాలా వరకు స్టాక్స్ తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టాక్స్ వెళ్ళిపోయాయి. కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేసుకొని ఏ స్టాక్స్ అయితే మనకి సపోర్ట్ జోన్కి దగ్గరికి వస్తున్నాయో వాటిని ఈ డిప్స్లో కనుక బై చేసుకొని మన టార్గెట్స్ని కూడా ఫిబొనాచి యూస్ చేసుకొని మన బై లెవెల్స్ అనేవి 61.8 రీట్రేస్మెంట్ దగ్గర పెట్టుకొని ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 78.6 రీట్రేస్మెంట్ దగ్గర మెయింటైన్ చేస్తూ 38.2 రీట్రేస్మెంట్ని ఫస్ట్ టార్గెట్గా తీసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఈ స్టాక్ ప్రైస్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అని అనుకుంటే 23.6 కానీ లేదా 0% రిట్రేస్మెంట్ దాకా కూడా మనం వెయిట్ చేయొచ్చు. అయితే ఈ వీడియో మీరు ఎండ్ దాకా చూస్తూ ఈ కాన్సెప్ట్స్ మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడం అండ్ అలాగే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.